నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. జీవుడు, జగత్తు, ఆ ఈశ్వరుడు. ఈ ముగ్గురిట్లో మనకు ఈశ్వరుడు వల్ల సమస్య లేదు. మనకు కూడా సమస్య లేదు. మనకున్న సమస్య ఈ విశ్వం వల్లే. అంటే ఈ కనిపించే సమస్త ప్రపంచమే మన సమస్య. ఎందుకు సమస్య? పుడుతున్నాం, చేస్తున్నాం, సుఖదుఖాలు అనుభవిస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. ఇలా ఎన్ని జన్మలు? దీనికి అంతం లేదా మరి? కాబట్టి ఈ సమస్త ప్రపంచమే మన సమస్య. ఇప్పుడు ఈ సమస్యని మనం పరిష్కరించాలి. కాబట్టి ఇప్పుడు విశ్వం ఉందా అసలు లేదా? ఇది మనకు వచ్చిన సందేహం. విశ్వం ఉంది అంటే సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. విశ్వం లేదు అంటే మనకు కనిపించే ఈ సమస్త ప్రపంచం లేదు అని ఎలా కొట్టేయగలుగుతాం? అనుభవిస్తున్నాం కదా ఈ సమస్త ప్రపంచాన్ని, కాబట్టి లేదు అనే మాట కూడా రాకూడదు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏంటి? దీనికి సమాధానమే విశ్వం ఉంది, అలాగే లేదు. ఉంది లేదు ఇదేంటండి? మీరు ఉంది అన్నా అనాలి, లేదంటే లేదు అయినా అనాలి. ఉంది లేదు అని రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు మొదలవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. ఈ దక్షిణామూర్తి మొదటి శ్లోకం వచ్చేసి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా మనకు విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే విశ్వం అనే పదంతో ప్రారంభమవుతుంది. విశ్వం అంటే ఏంటి? కనిపించే ఈ సమస్త ప్రపంచం, పంచభూతాలు, మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, సముద్రాలు, కొండలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు, సమస్తం. ఈ సమస్తము కూడా విశ్వమే. మనకు విష్ణు సహస్రనామం కూడా విశ్వంతోనే ప్రారంభమవుతుంది. అంటే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అలాగే ఇక్కడ దక్షిణమూర్తి స్తోత్రం కూడా విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? బాబు, కనిపించే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది అద్దంలో కనిపించే నగరంలాగా. అద్దంలో కనిపించే నగరంలాగా అంటే దీన్ని మనం లోతుగా అన్వేషిద్దాం. ఒక పెద్ద అద్దం తీసుకో. ఎంత అద్దం? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ ఎంత ఉందో అంత పెద్ద అద్దం తీసుకో. ఆ అద్దం తీసుకొని హైదరాబాద్ మీద పెట్టు, హైదరాబాద్ పైన పెట్టు, అంటే ఆకాశంలో. మనం పైకి తల ఎత్తి చూస్తే మనకి ఆ అద్దం కనిపించాలి. కిందనేమో హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ ఎంత విస్తారం ఉందో అంత విస్తారమైన అద్దాన్ని కూడా నువ్వు ఏం చేస్తావు? హైదరాబాద్ మీద పెడతావు. అలా మీద పెట్టిన తర్వాత మనం తల ఎత్తి చూస్తే మనకు ఆ అద్దంలో హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు హైదరాబాద్ నగరాలు వచ్చాయి. ఒకటి వాస్తవం, అంటే నిజమైన హైదరాబాద్ నగరం కింద ఉంది. అద్దంలో కనిపించే హైదరాబాద్ ఏమో అవాస్తవం, అంటే అది ప్రతిబింబం. ఇప్పుడు మనకి బింబం వచ్చేసి ఒరిజినల్, అంటే అది నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. ప్రతిబింబమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? అద్దంలో కనిపిస్తుంది. బింబం, ప్రతిబింబం అని రెండొచ్చాయి. బింబం ఉంటేనే ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిబింబమే ఆభాస. ఆభాస అని అంటూ ఉంటారు. ఆభాస అంటే కనిపించడం. ఇప్పుడు అద్దంలో హైదరాబాద్ నగరం నిజంగా ఉందా? లేదు. నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. మరి అద్దంలో కనిపిస్తుందే? అది కనిపిస్తుందండి, కానీ అది నిజం కాదండి. అది ఒట్టి ఆ ఒట్టట. మనకు కూడా తెలుసు అద్దంలో కనిపించేది నిజమైన హైదరాబాద్ నగరం కాదు అని. మరి అద్దంలో కనిపిస్తుంది కదా అంటే అదే ఆభాస. అంటే కనిపించడం, ప్రతిబింబించడమే ఆభాస. ఇప్పుడు మట్టి కుండ ఉంది. ఆ మట్టి ఏదైతే ఉందో అది నిజస్వరూపం. ఆ నామరూపాత్మకమైన కుండ ఏదైతే ఉందో అది ఆభాస. అంటే మట్టే కుండగా కనిపిస్తుంది ఆభాసగా. అదేవిధంగా నిజమైన నగరం వచ్చేసి మనకు కింద ఉంది. ఆ అద్దంలో కనిపించేది ఆ నగరం యొక్క ఆభాస. బింబం, ప్రతిబింబం అని రెండొచ్చాయి. బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది. బయట బింబం ఉంది కాబట్టే అద్దంలో ప్రతిబింబం ఉంది. కానీ మనకు కనిపించే ఈ సమస్త ప్రపంచము కూడా నువ్వేమంటున్నావు? అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నావు. ఈ సమస్త విశ్వం కూడా బయట బింబం అనేది ఎక్కడో ఉండాలి, అవునా కదా? ఇప్పుడు ఈ సమస్త విశ్వము కూడా ప్రతిబింబం అయినప్పుడు దీనికి ఒరిజినల్ అయిన బింబం బయట ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడా ప్రతిబింబం అయినప్పుడు బింబం ఎక్కడో ఉండాలి. హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది కింద ఒరిజినల్గా ఉంది. పైన అద్దంలో అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి అక్కడ బింబం, ప్రతిబింబం అని రెండొచ్చాయి. అదేవిధంగా ఈ సమస్త విశ్వము కూడా నువ్వు అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నావు అంటే ఈ సమస్త విశ్వం కూడా ప్రతిబింబమే. కాబట్టి ఈ ప్రతిబింబానికి బింబం ఏదో ఒకటి ఉండాలా లేదా? బింబం అనేది ఒరిజినల్గా ఎక్కడో ఉండాలా లేదా? అది ఎక్కడుంది మరి బింబం? అంటే ఇప్పుడు మనం చూసే ప్రపంచం అంతా ప్రతిబింబం అయినప్పుడు ఒరిజినల్ అయిన బింబం ఎక్కడుంది మరి? ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక సముద్రాన్ని ఊహిస్తున్నాం. ఒక సముద్రం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడుంది? నీ లోపల ఉంది, అవునా? అంటే నీ జ్ఞానంలో అది ప్రతిఫలిస్తుంది. కానీ నిజమైన సముద్రం ఎక్కడుంది? బయట ఉంది. ఇప్పుడు నేను చంద్రుణ్ణి ఊహించుకో అని అంట. నువ్వేం చేస్తావు?
కళ్ళు మూసుకొని ఆ చంద్రుణ్ణి ఊహిస్తావు. ఇప్పుడు ఆ చంద్రుడు ఏదైతే ఉన్నాడో ఆ చంద్రుడు నీ లోపల ప్రతిఫలిస్తున్నాడు. అంటే నీ లోపల అంటే నీ జ్ఞానంలో ఆ చంద్రుడు ప్రతిఫలిస్తున్నాడు. కానీ వాస్తవానికి చంద్రుడు నీ తలలో వచ్చి కూర్చున్నాడా? లేదే. నిజమైన చంద్రుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, ఆకాశంలో. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చంద్రుణ్ణి నీ జ్ఞానంలో ప్రతిఫలింపజేస్తున్నావు. కాబట్టి నీ జ్ఞానంలో ఉన్నదేంటిది? ప్రతిబింబం. ఆకాశంలో ఉన్నది నిజమైన చంద్రుడు, అది బింబం. బింబమైనవన్నీ కూడా నీకు బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం. ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ జ్ఞానంలో ప్రతిఫలింపజేస్తున్నావు. కాబట్టి నీ జ్ఞానంలో ఉన్నది ప్రతిబింబం అయింది, బయట కనిపించేది బింబం అయింది. నువ్వు ఏది ఆలోచించు అది నీ జ్ఞానంలో ప్రతిఫలిస్తుంది. కానీ ఎంత ప్రతిఫలించినా నా లోపల ప్రతిబింబంగానే ఉంది, బయట కనిపించేది బింబంగానే ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చెయ్యి. అంటే నువ్వు నీ శరీరం మేరకే పరిమితం అయిపోయావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది. నువ్వు ఈ శరీరాన్ని దాటి నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చెయ్యి. జ్ఞానం అంటే ఏమో కాదు, ఆత్మ చైతన్యమే. దానికే జ్ఞానం అని పేరు కూడా అంటారు, చైతన్యం అని కూడా అంటారు. ఇప్పుడు నీ జ్ఞానాన్ని ఏం చేస్తావు? సర్వవ్యాపకం చెయ్యి. అలా సర్వవ్యాపకం చేసినప్పుడు నీ జ్ఞానంలో ఒకటి, జ్ఞానం బయట ఒకటి అనే మాట ఉండదు. అప్పుడు ఈ సమస్త ప్రపంచం కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయినావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయ్యింది. మనం ఈశావాసోపనిషత్తులో తెలుసుకున్నాం, కేనోపనిషత్తులో తెలుసుకున్నాం, మనం శరీరం మేరకే ఉన్నాం కాబట్టి శరీరం దాటి సర్వవ్యాపకం అయిపోవాలి. అప్పుడు సర్వవ్యాపకమైనప్పుడు బింబం ఒకటి, ప్రతిబింబం ఒకటి అని రెండు మాటలు ఉండవు. అప్పుడు సమస్తము కూడా నీ లోపలే ఉంటాయి, అంటే జ్ఞానంలోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బయట కనిపించే సమస్త విశ్వం కూడా ఎక్కడుంది? నీ జ్ఞానంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది అద్దంలో ప్రతిబింబిస్తుంది. అంత మాత్రాన అద్దంలో ఉందా? లేదు, అది వాస్తవం కాదు. నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. కాబట్టి ఇప్పుడు అద్దంలో కనిపించే ప్రతిబింబం ఒకటి, బయట కనిపించే బింబం ఒకటి అని రెండు వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఆ అద్దానికి బార్డర్స్ ఇచ్చావు, అంటే ఆ అద్దానికి 4 వైపులా హద్దులు వేశావు. కాబట్టి అది పరిమితం అయిపోయింది ఆ అద్దం కూడా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ అద్దం ఏదైతే ఉందో దానికి బార్డర్స్ తీసేసేయి. ఆ 4 వైపులా ఉన్న హద్దులు తొలగించు. ఆ అద్దానికి నువ్వు సర్వవ్యాపకం చెయ్యి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అద్దం సర్వవ్యాపకం అయిపోయిందో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది కూడా అద్దంలోనే ఉంటుంది. అద్దాన్ని సర్వవ్యాపకం చేసేసావో అప్పుడు హైదరాబాద్ నగరం బయట అని లోపల అని ఉండదు. బింబం అని ప్రతిబింబం అని రెండు ఉండవు. అప్పుడు ఆ బింబం కూడా ఏమవుతుంది? అద్దంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేసావో అప్పుడు ఈ సమస్త విశ్వమంతా కూడా నీ జ్ఞానంలోనే ఉన్నట్టు ఈ అద్దాన్ని కూడా సర్వవ్యాపకం చేయి. అలా ఎప్పుడైతే అద్దాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు ఈ సమస్త విశ్వము కూడా అద్దంలోనే ప్రతిబింబిస్తుంది. అద్దం అంటే ఏదో కాదు, నీ జ్ఞానమే నీ అద్దం. అక్కడ అద్దం అంటే నీ జ్ఞానమే. అద్దంలో ఎలా అయితే ఆ హైదరాబాద్ నగరం ప్రతిబింబిస్తుందో అదేవిధంగా నీ జ్ఞానంలో ఈ సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది. ఆ అద్దమే నీ జ్ఞానం. ఇప్పుడు నువ్వు అద్దాన్ని సర్వవ్యాపకం చేసావు కాబట్టి ఆ సమస్త విశ్వము కూడా ఎక్కడ ఉంటుంది? అద్దంలోనే ఉంటుంది. బింబం ప్రతిబింబం అనే మాట ఉండదు. ఇప్పుడు అద్దం ముందర మనం ఏది పెట్టినా అది అద్దంలో ప్రతిబింబిస్తుందా లేదా? అదేవిధంగా మన జ్ఞానంలో ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన ప్రతిబింబిస్తుందా లేదా? అద్దం అనే జ్ఞానాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే సర్వవ్యాపకం చేశావో అప్పుడు ఆ అద్దంలోనే సమస్త విశ్వము ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. నీలోనే నిన్నే నీతోనే నీవే చూసుకుంటున్నావు. నీ జ్ఞానంలో ఉన్న విశ్వాన్ని నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావు. పశ్యన్నాత్మని అంటే చూస్తూ ఉన్నావు. నీలో ఉన్న విశ్వం ఏమైంది? బహిర్గతం అయ్యింది. అలా బహిర్గతమైన నీ ప్రపంచాన్ని నువ్వే చూస్తున్నావు. ఆత్మనే చూస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు విశ్వం ఉందంటారా లేదంటారా అంటే విశ్వం ఉంది. ఎలా ఉంది? ఆభాసగా ఉంది. అంటే అద్దంలో కనిపించే నగరంలాగా. అద్దంలో కనిపించే నగరం అంటే ప్రతిబింబిస్తుంది. అద్దంలో ప్రతిబింబిస్తుంది అంటే దాని అర్థం బింబం అనేది బయట ఉండాలి, అవునా కదా? కాబట్టి బింబం ఉంటే కానీ ప్రతిబింబం రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ అద్దాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు బింబం అని ప్రతిబింబం అని రెండు ఉండవు. అప్పుడు సమస్తము కూడా ఆ అద్దంలోనే ఉంటుంది. ఆ అద్దం ఏదో కాదు, నీ జ్ఞానం. నీ జ్ఞాన అద్దంలో ఈ సమస్త విశ్వము కూడా ప్రతిబింబిస్తుంది. నా జ్ఞానంలో ప్రతిబింబిస్తుంది అంటే నేను ఈ సమస్త ప్రపంచాన్ని నా బయట చూస్తున్నా కదా. అందుకే నువ్వేం చేస్తావు? నువ్వు నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చెయ్యి.
అలా ఎప్పుడైతే నువ్వు నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు ఈ సమస్త ప్రపంచమంతా కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. సరేనండి, బాగానే ఉంది. ఈ సమస్త ప్రపంచము కూడా ఉంది అంటున్నారు. ఎలాగా? ఆభాసగా ఉంది, అంటే ప్రతిబింబించేటటువంటి నగరంలాగా ఉంది అని అంటున్నావు. బాగానే ఉంది. కానీ మా అనుభవం వచ్చేసి ఈ సమస్త ప్రపంచాన్ని మేము బయటే చూస్తున్నాం. మా శరీరం బయటనే అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. సూర్యుడిని, చంద్రుడిని, మనుషుల్ని అందరినీ చూస్తున్నాం. ఎక్కడ? నా జ్ఞానంలో నేను చూడట్లేదు. నా జ్ఞానం బయట చూస్తున్నా. నా జ్ఞానం బయట ఈ సమస్త విశ్వాన్ని, ప్రపంచాన్ని నేను చూసి అనుభవిస్తున్నానే గాని నా జ్ఞానంలో నేను చూడట్లేదే. మీరేమో అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నారు. అంటే జ్ఞానంలో ప్రతిబింబిస్తుంది ఈ సమస్త విశ్వం అంటున్నారు. అంతేగాని నిజానికి లేదు అంటున్నారు. కానీ మాకేమో ఆ అనుభవం లేదు. మాకు అనుభవం ఉన్నదేంటిది? ఈ సమస్త విశ్వాన్ని మా జ్ఞానం బయట చూస్తున్నాం. కాబట్టి ఇది మా ప్రత్యక్ష ప్రమాణం. మీరు కాదని ఎలా అనగలుగుతారు? అందుకే శంకరాచార్యుల వాళ్ళు మళ్ళీ 2వ లైన్ 3వ లైన్ పెట్టారు. ఏంటిది? పశ్చన్నాత్మని మాయజ బహిరివోద్భూతం యదా నిద్రయ సాక్షాత్ కురితే ప్రబోధ సమయ స్వాత్మానమేవాద్వయం. మనం కళ గురించి ఇదివరకే ప్రశ్నోపనిషత్తులో తెలుసుకున్నాం, స్వప్నం గురించి. ఇక్కడ కూడా దక్షిణామూర్తిలో మళ్ళీ మనకు స్వప్నం గురించి వస్తుంది. ఈ సమస్త ప్రపంచాన్ని మన జ్ఞానంలో చూడట్లేదు, మన జ్ఞానానికి బయట చూస్తున్నాం. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అనే దానికే మనకు కళ రూపంగా చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే అనుదీప్ ఛానలే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎక్కడ వెతకాల్సిన పనే లేదు. సమస్త జ్ఞానం మీరు తెలుసుకోవాలన్నా కూడా మీకు గుర్తు రావాల్సింది అనుదీప్ ఛానల్ మాత్రమే. నేను మీకు సమస్త జ్ఞానాన్ని అందిస్తాను. మీరు విని అర్థం చేసుకొని మననం చేయండి. ఒక్కసారి వింటే అర్థం కాదు. మీరు కళ్ళు మూసుకొని, రాత్రిపూట కళ్ళు మూసుకొని ఆలోచించండి. అలా మననం చేస్తూ ఉంటేనే మీకు అది అనుభవంలోకి వస్తుంది. సమస్త ప్రపంచము కూడా మన జ్ఞానంలో ప్రతిబింబిస్తుందే కానీ ఇది నిజమైన విశ్వం కాదు. కానీ మన అనుభవం మాత్రం అలా లేదు. మన అనుభవం ఎలా ఉంది? జ్ఞానం బయట ఉంది. కాబట్టి దీనికి పరిష్కారమే ఇంకో రకంగా మనకు కళ రూపంగా, అంటే స్వప్నం రూపంగా మనకి బోధిస్తున్నాడు. ఇది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.